ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయాడన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ అధినేత జగన్తో సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణకు రాగా వైసీపీ అధినేత జగన్తో పాటు ఇతరులపై నమోదు చేసిన కేసులో ఏపీ హైకోర్టు 2 వారాల పాటు స్టే విధించింది. ఈ కేసులో 2 వారాల పాటు తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచేందుకు 2 వారాల సమయం కావాలని కోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇప్పటికే ఈ కేసులో BNS కింద 105 సెక్షన్కు మార్చారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. అందువలన తదనంతర చర్యలు, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో 2 వారాల పాటు తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది.